వేపాడ మండలం సోంపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన మినీ గోకుల షెడ్లను నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడి పాడి పరిశ్రమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కానీ కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే 12,500 గోకులాలను నిర్మించిందని చెప్పారు. వేపాడ మండలంలోని సుమారు 121 గోకులాలు అవసరమైన వారికి ఇవ్వటం జరిగిందని, వీటిని ఉపయోగించుకునే పాడి రైతులు అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఒబ్బిని సత్యనారాయణ, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి లక్ష్మి, వేపాడ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టాడ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తీసి